మీకు తెలుసా 2300 ఏళ్ల క్రితమే భారతదేశంలో ఒక అదృశ్య సైన్యం ఉండేది. వారు కత్తులతో యుద్ధం చేయరు, మాటలతోనే ప్రాణాలు తీస్తారు. అందమైన ముఖం వెనుక ప్రాణాంతకమైన విషాన్ని దాచుకుంటారు. వీరు మరెవరో కాదు, ఆచార్య చాణక్యుడి గూఢచారులు. ఒక రాజు పక్కనే ఉంటూ అతనికి తెలియకుండానే అతని చావుకు స్కెచ్ వేసే విషకన్యలు. అసలు చాణక్యుడు ఆ గూఢచారి వ్యవస్థను ఎలా సృష్టించాడు? కేవలం సమాచారం కోసం ఒక సామ్రాజ్యాన్ని ఎలా గడగడలాడించాడు? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్ స్టోరీని ఈరోజు మీరు వినబోతున్నారు. క్రీస్తుపూర్వం 320 ప్రాంతంలో మగధ సామ్రాజ్యాన్ని నందవంశానికి చెందిన ధననందుడు పాలిస్తున్నాడు. అతను క్రూరుడు, అహంకారి. ఒకరోజు విద్యావంతుడైన చాణక్యుడిని నిండు సభలో అవమానించి బయటకు పంపాడు. ఆ క్షణమే చాణక్యుడు తన శిఖను విప్పి, ఈ నందవంశాన్ని నాశనం చేసే వరకు నేను నా జుట్టు ముడివెయ్యను అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. కాని ఒక సామాన్య బ్రాహ్మణుడు మహాసామ్రాజ్యాన్ని ఎలా ఢీకొంటాడు? అక్కడే చాణక్యుడి అసలైన బుద్ధి పనిచేయడం మొదలైంది. అతను అర్థశాస్త్రంలో వివరించిన గూఢచారి విద్యలను అస్త్రాలుగా మార్చుకున్నాడు. నందుడికి లక్షలాది మంది సైన్యం ఉండవచ్చు, కాని చాణక్యుడి దగ్గర కేవలం ఒక అనాథ బాలుడు చంద్రగుప్తుడు మాత్రమే ఉన్నాడు. చాణక్యుడు డైరెక్ట్గా యుద్ధం చేయకుండా నందుడి కోటలోని రహస్యాలను తెలుసుకోవడంపైన దృష్టి పెట్టాడు. దీనికోసం అతను మారువేషంలో ఉండే సమాచార వ్యవస్థను సృష్టించాడు. ఒక సామాన్య బిచ్చగాడు, ఒక వేగులవాడు, ఒక నర్తకి, ఇలా ప్రతి ఒక్కరూ చాణక్యుడికి ఒక కన్నునా మారిపోయారు. శత్రువు ఏం తింటున్నాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడు, ఎవరిని ప్రేమిస్తున్నాడు అనే ప్రతి చిన్న విషయం చాణక్యుడి టేబుల్ మీదకు వచ్చేది. చాణక్యుడి గూఢచారి వ్యవస్థలో 2 రకాలుండేవి: సంస్థ మరియు సంచార. సంస్థ అంటే ఒకే చోట స్థిరంగా ఉంటూ సమాచారాన్ని సేకరించేవారు. సంచార అంటే మారువేషాల్లో తిరుగుతూ దేశం మొత్తం గమనించేవారు. ఈ గూఢచారులు కేవలం సైనికులు మాత్రమే కాదు, వారు గొప్ప నటులు. ఒక గ్రామంలోని సాధారణ రైతు నుంచి రాజమందిరంలోని వంటవాడి వరకు అందరూ చాణక్యుడి ఇన్ఫార్మర్లే. వీరికి శిక్షణ ఎంత కఠినంగా ఉండేదంటే తమ ప్రాణం పోయినా అసలు యజమాని పేరు బయటపెట్టేవారు కాదు. ఈ గూఢచారులు నిత్యం ప్రజల్లో కలిసిపోయి ఉండేవారు. రాజ్యంలో ఎవరైనా తిరుగుబాటు చేయాలనుకున్నా లేదా శత్రువుల నుంచి ఎవరైనా చొరబడినా వెంటనే చాణక్యుడికి రిపోర్ట్ చేసేవారు. దీనికోసం వారు ఒక రహస్య కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించేవారు. పక్షుల కూతలు, డప్పుల శబ్దాలు లేదా సామాన్యమైన వస్తువుల మీద గుర్తుల ద్వారా మెసేజ్లు పాస్ చేసేవారు. ఈ వ్యవస్థ వల్ల చంద్రగుప్తుడికి యుద్ధం మొదలవ్వక ముందే శత్రువు బలహీనతలు ఏమిటో తెలిసిపోయేవి. ఇది ఒక పక్కా జేమ్స్ బాండ్ స్టైల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అర్థశాస్త్రంలో చాణక్యుడు వివరించిన అత్యంత భయంకరమైన అస్త్రం విషకన్యలు. అందమైన యువతులను ఎంచుకుని వారికి చిన్నప్పటి నుంచే చాలా తక్కువ మోతాదులో విషాన్ని ఆహారంగా ఇచ్చేవారు. కాలక్రమేణా వారి శరీరం ఆ విషానికి అలవాటు పడిపోతుంది. కానీ వారి లాలాజలం మరియు చెమట ఎదుటి వ్యక్తికి ప్రాణాంతకంగా మారుతాయి. వీరిని శత్రురాజుల దగ్గరకు గూఢచారులుగా పంపేవారు. వీరి అందానికి ముగ్ధులైన శత్రురాజులు వీరితో సమయం గడిపితే ఆ విషం వల్ల మరణించేవారు. ఈ విషకన్యలు కేవలం హత్యలు చేయడమే కాదు, శత్రువుల అంతరంగ రహస్యాలను కూడా రాబట్టేవారు. ఒక అందమైన అమ్మాయి అడిగితే ఏ మగాడైనా రహస్యాలు దాచలేడు అనే సైకాలజీని చాణక్యుడు అప్పట్లోనే వాడాడు. ఏ రాజుకు ఏ అలవాట్లున్నాయి, అతని బలహీనత ఏమిటి అనేది ఈ విషకన్యలు తెలుసుకునేవారు. శత్రువు ఎంతటి వీరుడైనా ఒక విషకన్యతో చేసే సహవాసం అతన్ని శవంలా మారుస్తుంది. దీనివల్ల యుద్ధం లేకుండానే శత్రువుల అగ్రనేతలను చాణక్యుడు తుడిచిపెట్టేసేవాడు. చంద్రగుప్త మౌర్యుడు రాజు అయ్యాక అతనికి కూడా శత్రువుల నుంచి ముప్పు ఉంటుందని చాణక్యుడికి తెలుసు. అందుకే అతను ఒక వింత ప్రయోగం చేశాడు. చంద్రగుప్తుడికి తెలియకుండానే ప్రతిరోజు అతని ఆహారంలో చాలా తక్కువ మొత్తంలో విషాన్ని కలిపేవాడు. ఎందుకంటే ఒకవేళ శత్రువులు పొరపాటున భోజనంలో విషం కలిపినా చంద్రగుప్తుడి శరీరం దాన్ని తట్టుకునేలా సిద్ధం చేయడం కోసం. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టిగేషన్ మరియు ప్రొటెక్షన్ స్ట్రాటజీ. కానీ ఒకసారి ప్రమాదం జరిగింది. చంద్రగుప్తుడి భార్య దుర్ధర గర్భంతో ఉన్నప్పుడు పొరపాటున చంద్రగుప్తుడి భోజనాన్ని తిన్నది. ఆమె వెంటనే కుప్పకూలిపోయింది. చాణక్యుడు అక్కడికి చేరుకునేసరికి ఆమె మరణించే స్థితిలో ఉంది. కానీ గర్భంలోని బిడ్డను కాపాడాలని అతను ఆమె గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీశాడు. ఆ బిడ్డ ముఖం మీద విషపు చుక్క పడడం వల్ల అతనికి బిందుసారుడు అని పేరు వచ్చింది. తన సొంత శిష్యుణ్ణి రక్షించుకోవడానికి చాణక్యుడు ఎంతటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకునేవాడని దీని ద్వారా అర్థమవుతుంది. చాణక్యుడి ఇన్వెస్టిగేషన్ స్టైల్ చాలా భిన్నంగా ఉండేది. శత్రువును చంపడానికి కత్తిపట్టాల్సిన అవసరం లేదని, వారిలో వారికే గొడవలు పెట్టాలని అతను నమ్మాడు. శత్రువు టీంలోని ముఖ్యమైన మంత్రులను గుర్తించి వారి మధ్య అపనమ్మకాన్ని సృష్టించేవాడు. దీనికోసం అతను ఫేక్ లెటర్స్ మరియు తప్పుడు వార్తలను గూఢచారుల ద్వారా పంపేవాడు. శత్రురాజు తన నమ్మకమైన మంత్రినే అనుమానించి చంపేసేలా స్కెచ్ వేసేవాడు. ఈ ప్రక్రియలో సామ, దాన, భేద, దండోపాయాలను చాణక్యుడు సమర్థవంతంగా వాడాడు. శత్రువు బలహీనత ధనమైతే లంచమిచ్చేవాడు, భయమైతే
గూఢచారుల ద్వారా హెచ్చరించేవాడు. ఒకవేళ ఏదీ పని చేయకపోతే అర్ధరాత్రి వారిని మాయం చేసేవాడు. చాణక్యుడి గూఢచారులు శత్రువుల శిబిరాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న నీటి వనరుల్లో విషం కలపడం, ఆహార సామాగ్రిని తగలబెట్టడం వంటి పనులు చేసి యుద్ధానికి ముందే శత్రువును మానసిక బలహీనుణ్ణి చేసేవారు. అర్థశాస్త్రం ప్రకారం ఒక గూఢచారి ఎలా ఉండాలి అనేదానికి చాణక్యుడు దీనికి కొన్ని రూల్స్ పెట్టాడు. ఒక గూఢచారికి అన్నీ తెలిసి ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టు నటించాలి. వీరు పండితులుగా, జ్యోతిష్యులుగా, చిల్లర వ్యాపారులుగా, చివరికి పిచ్చివారిలా కూడా నటించేవారు. శత్రురాజ్యపు మార్కెట్లలో కూర్చుని ప్రజల మాటలు వింటూ రాజుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కనిపెట్టేవారు. అది కనిపెట్టాక ఆ అసంతృప్తిని పెద్దది చేసి విప్లవం వచ్చేలా చేసేవారు. అంతేకాదు, గూఢచారుల మధ్య ఒకరికొకరు సంబంధం ఉండేది కాదు. ఒక గూఢచారికి ఇంకొక గూఢచారి ఎవరో తెలియదు. అందరూ డైరెక్ట్గా చాణక్యుడికి లేదా అతని ముఖ్య అనుచరుడికే రిపోర్ట్ చేయాలి. దీనివల్ల ఒకరు దొరికినా మొత్తం నెట్వర్క్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. ఇది నేటికాలపు సెల్ సిస్టమ్ గూఢచారి వ్యవస్థకు పునాది. చాణక్యుడి దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ డేటా ఎంత పక్కాగా ఉండేదంటే శత్రువు వేసే అడుగు కూడా అతను ముందే ఊహించేవాడు. చాణక్యుడి కాలంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు శిక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఎవరైనా రాజద్రోహానికి పాల్పడితే వారిని దయలేకుండా శిక్షించేవారు. కానీ ఆ శిక్షలు కూడా రహస్యంగా ఉండేవి. ప్రజల్లో భయాన్ని కలిగించడం కంటే తప్పు చేస్తే దైవం శిక్షిస్తుంది అనే భ్రమను కలిగించేవారు. ఉదాహరణకు, ఒక నేరస్థుణ్ణి రహస్యంగా చంపి అతన్ని దైవమే శిక్షించింది అని ఊరంతా ప్రచారం చేసేవారు. దీనివల్ల ప్రజలు రాజుకు మరియు ధర్మానికి భయపడేవారు. అవినీతి అధికారులను పట్టడానికి హానీ ట్రాప్లను మరియు లంచాలను ఎరగా వేసేవారు. ఒక అధికారి లంచం తీసుకుంటున్నాడా లేదా అని చూడడానికి మారువేషంలో ఉన్న గూఢచారులు సామాన్యుల్లా వెళ్లేవారు. ఒకవేళ అధికారి దొరికితే అతని ఆస్తిని మొత్తం జప్తు చేసి బహిష్కరించేవారు. చాణక్యుడి నిఘా నీడన మగధ సామ్రాజ్యంలో నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. అందుకే ఆ కాలంలో దొంగతనాలు చాలా తక్కువగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం కేవలం ఒక పాత పుస్తకం కాదు. అది నేటికీ మేనేజ్మెంట్ మరియు ఇంటెలిజెన్స్ సంస్థలకు ఒక బైబిల్ లాంటిదే. అది ఒక సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలంటే ఆయుధాల కంటే తెలివితేటలే ముఖ్యం అని ఆయన నిరూపించాడు. ఆయన సృష్టించిన గూఢచారి వ్యవస్థ వల్లే మౌర్య సామ్రాజ్యం కొన్ని దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా నిలిచింది. చాణక్యుడి వ్యూహాలు డార్క్గా అనిపించవచ్చు, కానీ అవి దేశ భద్రత కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు. చూశారుగా, 2000 ఏళ్ల క్రితమే భారతదేశం గూఢచర్యం మరియు ఇన్వెస్టిగేషన్లో ప్రపంచానికే పాఠాలు నేర్పింది. ఒక వ్యక్తి తన బుద్ధితో ప్రపంచాన్నే మార్చగలడు అనడానికి చాణక్యుడే నిదర్శనం. మరి చాణక్యుడి వ్యూహాల్లో మీకు ఎక్కువ భయంకరంగా అనిపించిన వ్యూహం ఏది? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ క్రైమ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.